ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏఐ టూల్స్ ఎలా పనిచేస్తాయి? హౌ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ వర్క్? చాట్ జీపీటీ, మెటా, జెమినీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ క్షణాల్లో మన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతాయి. కానీ ఎలా? అవి ముందే అన్నీ తెలుసుకుని ఉంటాయా? లేక మనలాగే ఇంటర్నెట్లో వెతికి చెబుతాయా? ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం పదండి. జనరేటివ్ ఏఐ ఒక ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటుంది? మనం ఏఐను భారతదేశ రాజధాని ఏమిటి అని అడిగినప్పుడు అది ఏఐ ఒక ఇన్పుట్గా తీసుకుంటుంది. దీనిని ప్రాంప్ట్ అంటారు. తర్వాత ఏఐ భారతదేశం మరియు రాజధాని వంటి ముఖ్యమైన పదాలను అంటే కీవర్డ్స్ను గుర్తించి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఏఐకి నేర్పించడానికి దానికి పుస్తకాలు, వెబ్సైట్లు, వ్యాసాలు మరియు మనతో జరిగిన సంభాషణలు వంటి డేటా ఇవ్వబడుతుంది. దీనిని ట్రైనింగ్ డేటా అంటారు. ఈ డేటాతో ఏఐ ప్యాటర్న్ మరియు భాషను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం ద్వారా ఇది మన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఉదాహరణకు వాతావరణం లేదా తాజా వార్తలు వంటి విషయాల్లో అవి ఇంటర్నెట్ నుండి సమాచారాన్ని తీసుకుంటాయి. తర్వాత పోలి ఉన్న ప్రశ్నల నమూనాలు గుర్తించి సాధ్యమైన సమాధానాన్ని అందిస్తాయి. ఉదాహరణకు న్యూఢిల్లీ భారతదేశ రాజధాని. దీనినే అవుట్పుట్ అని అంటారు. ప్రాంప్ట్ ఎంత స్పష్టంగా ఉంటే సమాధానం కూడా అంత ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని చెడు మరియు మంచి ప్రాంప్టుల ఉదాహరణలతో దీన్ని అర్థం చేసుకుందాం పదండి. ఒకవేళ మీరు ఇలా ప్రాంప్ట్ ఇచ్చారు అని అనుకోండి, నాకు ప్రాజెక్ట్లో సహాయం కావాలి. ఇది మీరు ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు లేదా ఆ ప్రాజెక్ట్లో ఏ భాగంలో సహాయం కావాలనుకుంటున్నారు అన్నది స్పష్టంగా చెప్పదు. కాబట్టి ఇది ఒక చెడు ప్రాంప్ట్గా భావించబడుతుంది. ఇప్పుడు మనం ప్రాంప్ట్ను మెరుగుపరుద్దాం. మీరు ఏఐకి సూచనలు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన సందర్భాన్ని కూడా అందిస్తే అది మీకు మెరుగైన అవుట్పుట్ అంటే సమాధానమిస్తుంది. ఇంకొన్ని చెడు మరియు మంచి ప్రాంప్టుల ఉదాహరణలు చూద్దాం రండి. ఈ పట్టిక లేదా టేబుల్ మీకు మంచి మరియు చెడు ప్రాంప్టులు అవుట్పుట్పై ఎలా ప్రభావాన్ని చూపుతాయో చెబుతుంది. నా రెజ్యూమ్ తయారు చేయండి అనే ప్రాంప్ట్ చాలా సాధారణం. కానీ మీరు మీ ప్రొఫెషన్ మరియు అవసరాలను చేర్చినప్పుడు ఏఐ చాలా ఖచ్చితమైన ఫార్మేట్ను సూచిస్తుంది. అలాగే మీరు ఏదైనా రూపకల్పన చేయాలనుకుంటే, ఉదాహరణకి ఇంటి చిత్రం, మీరు ఎంత ఎక్కువ వివరాలు అందిస్తే ఫలితం మీరు ఊహించిన దానికి దగ్గరగా ఉంటుంది. ప్రతి మంచి ప్రాంప్ట్కు ఒక విషయం కామన్గా ఉంటుంది. ఇన్పుట్ స్పష్టంగా, పూర్తిగా మరియు సందర్భోచితంగా ఉంటుంది. ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వడానికి సరైన విధానం ఏమిటి? ముందుగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. తర్వాత స్పష్టమైన మరియు సందర్భోచితంగా ప్రాంప్ట్ ఇవ్వండి. సమాధానం అసంపూర్ణంగా అనిపిస్తే లేదా కొన్ని వివరాలు మిస్ అయ్యాయని అనిపిస్తే మళ్ళీ అడగండి. దానికి మీరు మళ్ళీ మొత్తం ప్రశ్నను పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, జనరేటివ్ ఏఐ యొక్క నిర్మాణం అలా ఉంటుంది. కాబట్టి మీరు ఒకే ప్రాంప్ట్ను ఎన్నిసార్లు ఇచ్చినా ప్రతిసారి సమాధానం కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు. ఏఐ చెప్పిన ప్రతి విషయంలో గుడ్డిగా నమ్మకండి. అది ఇచ్చిన సమాచారం నిజమైనదేనా అని తప్పకుండా ధృవీకరించండి. ఏఐ ఎలా పనిచేస్తుంది మరియు సరైన, ఖచ్చితమైన సమాధానం పొందేందుకు స్పష్టంగా ఆలోచించి రూపొందించిన ప్రాంప్ట్ ఎంత అవసరం అనేది మనం చూసాం. ఇప్పుడు మీ వంతు. ఈ నైపుణ్యాన్ని ప్రాక్టీస్ చేయడానికి మీరు జూట్ బ్యాగ్స్ యొక్క ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకోండి. మీ ఉత్పత్తుల కోసం ఒక ప్రకటన పత్రం అనగా పాంప్లెట్ సిద్ధం చేయాలి. మీరు ఏఐకి ఏ ప్రాంప్ట్ ఇస్తారు? గుర్తుంచుకోండి, ప్రాంప్ట్ ఎంత బాగుంటే సమాధానం అంత మెరుగ్గా ఉంటుంది.